ఒకసారి ఒక శిష్యుడు రామకృష్ణ పరమహంస గారిని ఇలా అడిగాడు. కొందరికి క్షణంలో సిద్ధి కలుగుతుంది, కొందరికి ఎంత శ్రమపడ్డా కలగదు. ఇలా ఎందుకు జరుగుతుందో చెప్పండి అని అడిగాడు. దానికి రామకృష్ణ పరమహంస గారు, జన్మజన్మలుగా చేసుకున్న పాపపుణ్యాల ఫలంగానే మన కర్మను అనుసరించి అది సిద్ధిస్తుంది. కానీ అది అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడిందని మామూలు మనుషులు అనుకుంటారు అని చెప్పి ఉదాహరణగా ఒక కథను చెప్పారు. ఒకడు కళ్ళు కాస్త తాగాడట. దానికే మత్తెక్కి తూలిపోతున్నాడు. అక్కడున్న వాళ్ళ ఆశ్చర్యంతో, ఇదేమిటి 4 చుక్కలు తాగాడో లేదు ఇలా తూలిపడిపోతున్నాడు అని ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ పక్కనే ఉన్న వ్యక్తి, అది కాదండి, ఈ మనిషి రాత్రంతా తాగుతూనే ఉన్నాడు అని అసలు కారణాన్ని బయటపెట్టారు. ఇంకా హనుమంతుడు బంగారం లాంటి లంకను కాల్చివేశాడు. అక్కడున్న వాళ్ళ ఆశ్చర్యంతో, లంక ఎంత శక్తివంతమైనదో కదా, అయినా ఒక కోతి వచ్చి లంకనంతా కాల్చివేసిందే అని ఆశ్చర్యంతో అన్నారట. అయితే అసలు విషయం ఏమిటంటే, సీతాదేవి నిట్టూర్పుల వలన, రాముడి కోపం వలన లంకా నగరం దగ్ధమైంది. కానీ కేవలం హనుమంతుడి శక్తి వల్ల మాత్రమే అలా జరగలేదు అని చెప్పారు. కనుక మనకు ఈరోజు కలుగుతున్న కష్టసుఖాలు మన స్వయంకృతాలే. అంతేకాక ఇదే నిజాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్షణంలో మనం చెయ్యవలసిన పనుల్ని సక్రమంగా చేయడం ద్వారా ఉన్నత స్థితిగతుల్ని తప్పక చేరుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు అంటే ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి.